హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దోసకాయ మాంసం. ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ ఒక 3 ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక దోసకాయ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న దోసకాయ 250 గ్రామ్స్ దోసకాయ. ఇప్పుడు ఉల్లిపాయని, టమాటాని, దోసకాయని ముందు కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని, నేనైతే దోసకాయల్లో గింజలు అవి వేసుకోను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక మసాలా సామాన్లు అవి వేసుకుంటాను. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. మసాలా దినుసులు అవి బాగా వేగినాక అప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తగినంత పసుపు, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ అది ఎక్కువ వేసామనుకుంటారు, కానీ అది మగ్గినాక ఎంతో అవ్వదు. ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మటన్ నుంచి నీరు అది వస్తుంది కదా, అదంతా ఎగిరిపోవాలి. దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా కారం, నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటది ఎక్కువ ఉంటుంది, అందుకని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది మటన్ అది ఉడికినాక లాస్ట్లో దోసకాయ ముక్కలు అవి వేసి లాస్ట్లో ఉడికిస్తారు. నేనైతే ఇలా వేసుకుంటాను. ఇప్పుడు రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ అది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చివరగా ఒక గ్లాస్ వాటర్ది యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో అయితే లో ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను ఈ కర్రీని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది. అసలు దోసకాయ వేసింది కూడా కనిపించడం లేదు. ఇప్పుడు లాస్ట్గా సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూరని చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే.
యమ్మీ యమ్మీ దోసకాయ మాంసం కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నేను దాబా స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది రోటీస్లోకి, పరాటాస్లోకి చాలా బాగుంటుంది. గ్రేవీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడానికి 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే నేను ఆ కప్తో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ కర్రీ గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. కర్రీస్లో గ్రేవీ ఎక్కువ వేసుకునే వాళ్ళకి. జీలకర్ర బాగా వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా ఎర్రగా వేగిపోవాలి. బాగా వేగుతున్నాయి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బిర్యానీలో వేయించుకుంటాం కదా, అలా కాదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను. 7-8 వెల్లుల్లి, ఒక 7-8 అల్లం ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేసుకోను. పెద్ద సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 8-9 జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా నూనెలో మగ్గనివ్వాలి. టమాటా అది బాగా మెత్తగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. ఆయిల్ అది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కర్రీలో ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోండి. గ్రేవీగా ఉంటుంది, ఉల్లిపాయ కూడా మనకు తక్కువ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా చికెన్, అది ఉప్పు, కారం, పెరుగు అది అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ పీసెస్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఈలోగా నేను ఉల్లిపాయలు అవి వేయించుకొని ఉంచుకున్నాను కదా, అది కూడా చల్లారిపోయింది. మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను.
ఇలా చికెన్ నుంచి వాటర్ అది వస్తుంది కదా, ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేసుకొని పేస్ట్ చేసుకోవటం వలన డిష్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది, కర్రీ ఫ్లేవర్. ఆల్రెడీ అన్నీ వేయించుకున్నాయే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది కూడా. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా గ్రేవీ ఎంత సిల్కీగా కనిపిస్తుందో చూడటానికి కూడా. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇందాక చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కూరకు సరిపడా కారం, ముందు 1 స్పూన్ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ధనియా జీరా పౌడర్ కూడా నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇలా వేసుకోవడం వలన కర్రీ స్వీట్గా ఉంటుంది అనుకుంటారేమో, అసలు అలా ఏమీ ఉండదు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఆయిల్ అది అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఆయిల్ అది ఇలా వస్తే ఇంకా మనకు డిష్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకొని చూసారు కదా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ అండ్ టేస్టీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.